లేకుండా వేరే వాళ్ళు ఎవరో నా కోసం ప్లాన్ చేసుకుని మంచి ఇక్కడ తీసుకొచ్చినట్టు. అంటే టైటిల్ తో సహా వచ్చేసారా సందీప్ రాజ్ మీ దగ్గరికి? అవును సార్, టైటిల్ తో సహా. కొన్నిసార్లు కథ చెప్పి తర్వాత ఎప్పుడో టైటిల్ ఫిక్స్ చేస్తారు కదా, సో ముందే దీనికి టైటిల్ అనుకున్నారు వాళ్ళు, రాసే ప్రాసెస్ లో వేసుకున్నారు. ఓహో. అండ్ ఇందాక మనం దీనికన్నా ముందు మీరు అడిగింది మర్చిపోయినారు ఇప్పుడు. ఇదే దీనికి ఇంతే రీజన్ ఏంటి అసలు మోగ్లీ అని పేరు పెట్టడానికి రీజన్ ఏంటి? మోగ్లీ అని పేరు పెట్టడానికి రీజన్ సార్, మీరే చెప్పారు కాబట్టి ఫస్ట్ అసలు మిమ్మల్ని ఎందుకు మోగ్లీ అని పెట్టారు? మీరేమైనా చేసే అల్లరికి ఏమన్నా ఇంట్లో? అంటే చిన్నప్పుడు చేసే అల్లరికి నాకు కొంచెం అంతే అంతే దాని గురించి చిన్నప్పుడు. ఓకే ఓకే ఓకే. అంటే ఎలా ఉండేవారు? ఒక్క ఇన్సిడెంట్ ఏమైనా మీకు మాత్రమే సొంతమైన స్పెషల్ ఇమేజ్ ఏదైనా నేను చేసే అల్లరి ఇది అట్లా ఇది చేసేవాడినండి అని? ఒకసారి నాకు విజువల్గా కొంచెం గుర్తుంది, ఎందుకంటే చాలా చిన్న పిల్లలు ఉన్నప్పుడు మా నాన్న షూటింగ్ నుంచి వచ్చారంటే నేను తెగ ఎక్సైట్ అయిపోయాడిని. అచ్చా. సో వెళ్ళిపోయి వెంటనే నాన్న అని చెప్పి పరిగెత్తుకుంటే వెళ్ళి ఎగిరి పడ్డానో ఏదైంది, ముక్కు పగిలిపోయింది. వావ్. సో ఇంకా అలా అంత చాలా జోవియల్గా అలా ఉండేవాడిని కాబట్టి బాగానే దెబ్బలు తాగించుకుని ఉంటారు చిన్నప్పుడు కొంచెం సార్. అది దెబ్బలు తగలకపోతే ఐ థింక్ ఆ చైల్డ్హుడ్ బోరింగ్ అది కదా. అయితే కొందరు ఎక్కువ తగ్గించుకునే వాళ్ళు ఉంటారు, మేబీ ఆ లిస్ట్లో ఏమైనా ఉండొచ్చు. నాది తర్వాత కూడా ఎందుకు దెబ్బలు తగిలేవంటే నాది హైట్ ఉంటుంది కదా సార్. ఓకే. సో హైట్ ఉన్నప్పుడు కొన్నిసార్లు కాళ్ళ కింద తగిలేసేది, అంటే ఇలా నడుచుకుంటూ వెళ్తున్న తప్ప కింద చూసుకోకుండా అక్కడ కాలు తగిలేసేది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. అందుకు మోగ్లీ. సరే, ఇంకా ఈ మోగ్లీ ఏం చేస్తుంటాడు? ఎందుకు సినిమాలు ఈయన మోగ్లీగా పిలుస్తారు? అంటే రివీల్ చేసే అంశాలే మనకేం వద్దు లేదు సార్, మీరు చెప్పాల్సినవే చెప్పొచ్చు. సో బేసిక్గా సార్, ఇప్పుడు మీరు జంగిల్ బుక్ తీసుకుంటే మోగ్లీ అనే క్యారెక్టర్ అడవిలో వాడు జంతువులతో ఉన్న క్యారెక్టర్. సో దీంట్లో దాని తాలూకు ఇన్స్పిరేషన్ అనాలో ఇన్ఫ్లుయెన్స్ అనాలో స్లైట్గా ఉంది, బికాజ్ ఇది దానికి సంబంధం లేదు. బట్ పాడేరు పార్వతీపురంలో జరిగే కథ, పార్వతీపురం పక్కన అడవిలో మురళీకృష్ణ అన్నప్పుడు మురళి కాస్త మోగ్లీ అని వాడు పెట్టుకున్నాడు. మోగ్లీ అని ఎందుకు? బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్. ఫారెస్ట్లో వాడు ఉంటున్నాడు అండ్ వీడికి ఒక ఫ్రెండ్ బంటి అంటే బంటి బల్లు అక్కడ జంగిల్ బుక్. సో స్లైట్ ఇన్స్పిరేషన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, బట్ మా ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా ఇట్ ఈస్ నథింగ్ రిలేటెడ్ టు వాట్ ద జంగిల్ బుక్ ఇస్ డెలివర్డ్ కానీ ఇవన్నీ. సో అలాగా ఆ సెటప్ ఉండడం వల్ల, వీడు అడవిలో ఉండడం వల్ల నాకు తెలిసి దాన్ని ఎంచుకొని సందీప్ మోగ్లీ అని పేరు పెట్టారు సార్. అచ్చా. ఇండియా బాగుంది.